వీడు ఎవడు సార్ అంటరాని వాళ్ళు అనడానికి? వీడికి ఏం హక్కు ఉంది అంటరాని వాళ్ళు అనడానికి? ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంటరాని వాళ్ళు అంటారా? వీడు నాకు దొరికితే పండబెట్టి నరం తీస్తానండి. నా ధర్మాగ్రహం అది. పండబెట్టి నరం తీస్తాను ఈ నా కొడుకు నాకు దొరికితే పండబెట్టి నరం తీస్తాను వీడు దొరికితే. అంటరాని వాళ్ళు అన్నందుకు అజయ్ గారు మీరు పాస్టరా లేదంటే పాస్టర్ రౌడీనా? మీరు నేను ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తాను, విమర్శలకు ప్రతి విమర్శలు చేయండి. ఎట్లా చేస్తా? అంటరానితనం ఏంటి సార్? ఎవరి గురించి మాట్లాడతారు? ఎవరంటరాని వాళ్ళు? ఎవరంటరాని వాళ్ళు? క్రైస్తవులు అంటరాని వాళ్ళ? చంపేస్తాం, నరికేస్తాం. మీరు అంటరాని వాళ్ళని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ మీకు ఇదే అంటరాని వాళ్ళు అని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ ఇదే అంటరాని వాళ్ళు అని చెప్పి మీకు హిందూ ధర్మాలు అవే నేర్పాయా? భగవద్గీత మీకు అదే నేర్పిందా? రామాయణం మీకు అదే నేర్పిందా? చెప్పిందండి. భాగవతం మీకు అదే నేర్పిందా? 80% ఉన్న మా హిందువుల్లో 20% ఉన్నటువంటి మీ అంటరాని వాళ్ళు అంటారు. ఎవడు సార్ వీడు అంటరాని వాళ్ళు అంటారు? మీరు ఆ రకంగా విమర్శించారు. వాడు అంటున్నావు అంటరాని వాళ్ళు అంటారు. మీరు మమ్మల్ని భావోద్వేగాలతోనే చంపుతున్నారు. అంటరాని వాళ్ళు ఎవరు సార్? అంటరాని వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. ఎవడు అంటుకోవాలి మమ్మల్ని? వాడు మమ్మల్ని అసలు అంటుకోవడానికి అర్హత లేదు వాడికి. ఫస్ట్ మాట్లాడితే మమ్మల్ని అంటరాని వాడని ఎలా అంటాడు? ఉప్పు కారం తింటున్నాం, చీవునెత్తురు ఉంటుంది. అంటరాని వాళ్ళు అంటే మీరు పడతారా సార్? మీరు ఒక కమ్మనో రెడ్డినో వెలమనో అంటే మీకు ఆ కష్టం తెలియదు. కానీ మీరు ఒక మాలనో మాదిగనో కోయనో లంబాడినో అయి ఉండి మీ కులాన్ని బట్టి మీరు అవమానించబడితే, మీ కులాన్ని బట్టి మీరు కించపరచబడితే, మీ కులాన్ని బట్టి మీరు దూషించబడితే, మీ కులాన్ని బట్టి మీరు దూరంగా గెంటి వేయబడితే అంతకంటే చావడం ఏమనిపిస్తుంది సార్? ఎలా మాట్లాడతాడు సార్? ఈ రోజు కూడా కుల వివక్ష లేదు అని మాట్లాడుతున్నారే, మరి దీన్ని ఏమంటారు? అంటే క్రిస్టియన్స్ లో ఈ పదం వినంగానే ఎందుకు మీకు పూనకం వచ్చినట్లు ఊగుతున్నారు? పాస్టర్ అజయ్ బాబు గారు ఒక్కరే ఉన్నారా? మిగతా పాస్టర్లు లేరా? లేదా మత బోధకులు లేరా? వాళ్ళ మత ప్రచారకులు లేరా? ఎందుకు వాళ్ళకు? నేను ఒక్కడే సార్, నేను యూనిక్ సార్. నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, నాలాంటి వాళ్ళే అందరూ ఉండాలని నేను ఎప్పుడు ఆశపడ్ను. మీరు అజయ్ బాబునే అడుగుతున్నారు. పాస్టర్ సతీష్ని అడగలా, బెల్లంపల్లి ప్రవీణ్ అడగలా, జాన్ వెస్లీని అడగలా, బ్రదర్ షఫీని అడగలా, లేకపోతే సిరాజ్ని అడగలా, అజయ్ బాబుని మందకృష్ణ మాదిగని అడగలా, లేకపోతే అద్దంకి దయాకర్ని అడగలా. మీరు అడిగింది అజయ్ బాబు కాబట్టి అజయ్ బాబు సమాధానం ఇలాగే ఉంటుంది సార్. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. వీడు కనబడితే మాత్రం ఓపెన్ గా చెప్తున్నాను, సిగ్నేచర్ స్టూడియోలో వీడెవడో నాకు తెలియదు. కానీ వీడు క్రైస్తవుల్ని, ముస్లింస్ని, దళితుల్ని పట్టుకొని 20% అంటరాని వాళ్ళు అన్నాడు. వీడు కనబడితే చట్ట ప్రకారంగా ఏం చేయాలి అంటే వీడిని జైల్లో వేయాలి. ప్రభుత్వం ఏ విధమైన కేసు నమోదు చేయలేదు వీడి మీద. ధర్మశాస్త్రం ఏమంటారు? కోర్టుల ప్రకారంగా అంటరానితనం అనేది నిషేధించబడింది. కోర్టులైనా సుమోటోగా కేసు తీసుకోవాలి. కోర్టులు కూడా వీడి మీద ఏ విధమైన సుమోటో కేసు తీసుకోవాలి. ఎవరు సార్? వీడు వ్యక్తిగతంగానే మాట్లాడాడు కదా సార్. వీడికి ఏం అవసరం ఉంది సార్? అంటరాని వాళ్ళు అని అనొద్దు సార్. అంటరాని వాళ్ళు అనొద్దు. ఎవరు అంటరాని వాళ్ళు? ఒక నిమిషం అజయ్ బాబు గారు, ఎవరో ఒకరిద్దరు చెప్పిన దాన్ని పట్టుకొని పూర్తి సమాజం మొత్తం అట్లనే ఉందనుకో. అక్కడ వాడు బాత్రూమ్ లో కూర్చొని సింగిల్ గా సెల్ఫీ వీడియో తీసుకుని మాట్లాడలేదు సార్. వీడి పక్కన ఒక జన సమూహం బ్యానర్లు పట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు ప్రజలందరూ చూడాలని వీడు మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నావా నువ్వు, తప్పు కదా నువ్వు మాట్లాడేది అని అన్నారా జనం ఏమన్నా? వీడు అంటరాని వాళ్ళు అనగానే జై శ్రీరామ్ అంటారేంటి సార్? దానికి దీనికి ఏంటి సంబంధం అసలు? అంటరాని వాళ్ళు అని వీడు అనగానే అప్పటి వరకు మామూలుగా ఉండే వాళ్ళకి పూనకం ఒక్కసారి వచ్చినట్లు జై శ్రీరామ్ అని కేకలు పెడితే ఎవరిని అవమానిస్తున్నారు? ఇంకెంతకాలం అవమానిస్తారు సార్? ఇంకెంతకాలం పడాలి మేము? ఇంకెంతకాలం పడాలి చెప్పండి? నేను పద్ధతిగా మాట్లాడతాను సార్. నోటి నుంచి ఒక బూత్ రాదు, నోటి నుంచి ఒక తప్పుడు మాట రాదు. చాలా నీట్గా మాట్లాడతాను. నేను ఒక అడ్వకేట్ని, నేను ఒక లాయర్ని. మీతో చాలా నీట్గా మాట్లాడతాను. ఇంకెంతకాలం పడాలి చెప్పండి మీరు? ఎందుకు పడాలి మేము? మాకు అవసరమైంది. అందులో నుంచి వచ్చే ఆగ్రహమే సార్ నాది. మత మార్పిడి అనొద్దు. అది మత మార్పిడి కాదు, అభిప్రాయం మార్చుకోవడం. అంటే రెండింటికి తేడా ఏందన్నా? అభిప్రాయం మార్చడం ఏంది, మతం మార్చడం ఏంది సార్? ఇప్పుడు నేను ఉన్నాను సార్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంతమంది క్రైస్తవులు సువార్త ప్రకటన కోసం బైబిల్ తీసుకొని ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో కొంతమంది వ్యక్తులు, హిందుత్వవాదులు, ఆ పాస్టర్స్ అందరినీ కూడా బలవంతంగా ఒక టెంపుల్లోకి తీసుకెళ్లారు. హనుమంతుడి టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటా జైబోలో హనుమాన్కి అనుకుంటా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతారామ జానకి అనుకుంటా బొట్లు పెట్టారు. రామ లక్ష్మణ్ జానకి అనుకుంటా అన్నారు. దాన్ని బలవంతంగా మతం మార్చడం అంటారు సార్. ఇష్టం లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కండబలాన్ని చూపించి, ధనబలాన్ని చూపించి, ఊరు బలాన్ని చూపించి, మందం చూసి కుక్క మురిగిద్ది అంటారు కదా, అట్లా చేయడాన్ని మతం మార్చడం అంటారు. అట్లా కాకుండా ఇన్ని రోజులు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం సార్, నా అభిప్రాయం. కానీ ప్రభాస్ గారిని చూసిన తర్వాత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు పవన్ గారి కంటే కూడా అని చెప్పి నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అనుకున్నాను. అది అభిప్రాయం, అది నా వ్యక్తిగతంగా సార్. మత మార్పిడి ఎట్లా అవుతుంది? ఇది
ఇది అభిప్రాయం మార్చుకోవడం కదా. ఎంతకాలం శ్రీరాముడే నా దేవుడు అనుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అనుకుంటున్నాడు, లేదా అల్లా నా దేవుడు అనుకుంటున్నాడు. అది మతం మార్చడం ఎట్లయితే అంటున్నాను నేను. ఎట్లా చెప్తారు మీరు దాన్ని మతం మార్చడం అని ఎట్లా నిర్వచిస్తారు మీరు?